లూకా సువార్త 23, 28వ వచనం ధ్యానం చేసుకుందాం. 27 నుంచి నేను చదువుతున్నాను. మనకు అది అర్థం అవడానికి ఆ సన్నివేశం. వారు ఆయనను గొప్ప వారు ఆయనను తీసుకొని పోచుండగా 26 నుంచి వారు ఆయనను తీసుకొని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చున్న కురేనుడి సీమోను నూకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనొచ్చు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా మాట వినుడి. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి. ఇదిగో గుడ్రాండును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పశ్చిమ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండినానికి ఏమి చేయుదురో అని చెప్పాను. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేస్తాను క్లుప్తంగా. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. గత రాత్రంతా మాకు ఇచ్చిన క్షేమమును బట్టి స్తోత్రాలు. మీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా తండ్రి, పరిశుద్ధాత్మ దేవ నన్ను మరుగుపరచండి. ఈ ధ్యానాన్ని ప్రభువా మీ మహిమార్థమే ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటూ యేసు నామమున స్తుతిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసేటటువంటి ఆ దృశ్యాన్ని సిలువ మోపిస్తూ ఆ యెరూషలేము వీధుల గుండా నడిపిస్తున్నటువంటి సన్నివేశం అది. అంటే ప్రభుల వారు ఆ సిలువను మోస్తున్నటువంటి పరిస్థితి, మనుషుల యొక్క పాపాన్ని తన భుజాల మీద పెట్టుకొని ఆ పురవీధుల గుండా ఊరిగింపుగా వెళుతున్నటువంటి ఒక సన్నివేశాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడ చాలా మంది ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఈ వెంబడించినటువంటి వారు ఏడుస్తూ ఉన్నారు. అక్కడ గుంపులు, 2 రకముల గుంపులు మనం గమనించవచ్చు. ఒకటేమో ఆయనను ఫాలో అయినటువంటి వారు వెంబడిస్తున్నారు. తర్వాత సైనికులు ఉన్నారు. తర్వాత ఊరు పెద్దలు ఉన్నారు. అంటే కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, ఉమ్మివేసేవాళ్ళు, హింసించే వాళ్ళు కూడా ఆయన వెంట ఉన్నారు. ఆ టైంలో సిలువ మోసుకొని తీసుకొని వెళుతూ ఉన్నారు. ఆ సందర్భంలో ప్రభుల వారు యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. చాలా వరకు మనం ఏం చేస్తుంటాం అంటే ఆ సిలువ శ్రమలు భయంకరమైనటువంటి శ్రమలు అవి. ప్రపంచంలో ఎవరికి పెట్టినటువంటి శిక్ష అది. ఆ భయంకరమైనటువంటి శ్రమలను మనం చూసినప్పుడు తట్టుకోలేకపోవచ్చు. ఆ శ్రమలు చూసి మనము చాలాసార్లు ప్రభువుని జ్ఞాపకం చేసుకుని ఎంతగా శ్రమ పడ్డాడా అని ఆయన కోసం దుఃఖించేటటువంటి పరిస్థితులను మనము ఎన్నోసార్లు మనం మారిపోయినాం అంటేనే ప్రభు యొక్క ఆ త్యాగాన్ని, ఆ శ్రమలను మనం బల్లారాధన చేసేటప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి, నా కొరకు ఇంత శ్రమలు పడ్డావా, నా కొరకు ఎన్ని బాధలు అనుభవించినావా తండ్రి అని మనము ఆ దుఃఖించే పరిస్థితి కూడా ఉంటది ఆత్మలో. ఇక్కడ వెంబడించినటువంటి స్త్రీలు బాధపడుతున్నారు, ఏడుస్తూ ఉన్నారు. ప్రభు వారితో పలుకుతూ ఉన్నాడు ఈ మాట, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి.
అంటే ఇక్కడ మనం ఏం గమనిస్తామంటే ఒక 3 విషయాలు మనము ధ్యానం చేసుకుందాం క్లుప్తంగా. ఎందుకు ఈ మాట ప్రభుల వారు పలికారు, ఎవరి కోసం పలికారు, ఏమి పలికినాడు చూద్దాం. నంబర్ 1, ఇది లేఖనముల నెరవేర్పు. లేఖనముల నెరవేర్పు కొరకు. నంబర్ 1 లేఖనముల నెరవేర్పు కొరకు పలికినాడు. 21వ అధ్యాయములు మనం చూడొచ్చు. ఇదే లూకా సువార్తలో మనం చూస్తాం. 21, 22 నేను చదువుతాను. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. ఇవన్నీ కూడా ప్రవచన వాక్యములు. ప్రవచిస్తూ ఉన్నాడు ప్రభుల వారు. ఈ లేఖనముల నెరవేర్పు కొరకు ఆ మాట పలికినాడు. ఒకటి మనము యెషయా గ్రంథంలో ఇంకోటి చూస్తే, యెషయా గ్రంథంలో 2:19 కూడా మనం చూడగలము. అక్కడ యెహోవా భూమిని గజగజ వణికింపలేచున్నప్పుడు అనే మాట. జనాలు అంటే నేల బొరియలలో దూరుదురని అక్కడ రాయబడి ఉంది. ఇంకా హోషేయ గ్రంథం 10:8 మనం చూస్తే అక్కడ కూడా ఇశ్రాయేలు పాపము ఒకసారి చూద్దాము. హోషేయ గ్రంథము 10:8. అక్కడ కూడా ఏముందంటే ఈ ప్రవచన అంటే మనకు లేట్ అవుతుంది కాబట్టి అట్లా కాకుండా నేను చెప్తాను. అదే హోషేయ గ్రంథం 10:8. హోషేయ గ్రంథం 10. హోషేయ చదవలను. ఇశ్రాయేలు వారి పాప స్వరూపమైన ఇశ్రాయేలు వారి పాప స్వరూపమైన ఉన్నత స్థలముల లయమగును. ముండ్ల చెట్లను కంపయు వాటి బలిపీఠముల మీద పెరుగును. పర్వతములను చూచి మమ్మను మరుగు చేయమని, కొండలను చూచి మా మీద పడని వారు చెప్పుతున్నారు. ఇది ఎందుకు వాళ్ళకు ఏడ్చే వాళ్ళను ఏడవకండి, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడండి అంటే ఈ ప్రవచనంలో నెరవేర్పు నంబర్ 1 పాయింట్ అనుకున్నాం కదా. ప్రవచనం నెరవేర్పు కొరకు ప్రభు వారు పలికినారు. అక్కడ ఎవరితో పలికినారంటే తనను వెంబడించిన వారితో పలికినటువంటి మాటలు ఇవి. కొంతమంది చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. అట్లా వెంబడించిన వారితో ప్రభు చెప్పినటువంటి మాట ఇది ప్రవచనంలో నెరవేర్పు కొరకు. ప్రకటన గ్రంథములో కూడా మనం ఆ దినములలో మనుషులు, ప్రకటన 9:6 అది కూడా చదువుతాను. ప్రకటన 9:6 ఒక మాట. 9:6లో ఏం రాయబడి ఉందంటే, ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకదు. చావవలనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. చూడండి, మరణమా నన్ను మింగేయి అంటే కూడా మరణం కూడా దొరకదంట అప్పుడు ఆ టైంలో. అంటే ఇవి ప్రవచన వాక్కులు. ఎందుకు ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరబోతూ ఉన్నదంటే మహాశ్రమల కాలంలో ఇది సంఘం ఎత్తబడిన తరువాత ఈ జరగబోయేటటువంటి శ్రమలు, మహాశ్రమల కాలములో ఇవి జరుగుతాయి అన్నమాట. ఆ ఎత్తబడే గుంపులో నీవు నేను మనం ఉంటే ఆ శ్రమలను తప్పించబడతాం మనం, లేకపోతే మనం కూడా తప్పించబడలేము. కాబట్టి ఇది ప్రవచనముల కొరకు ప్రభు వారు పలికినారు. నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి అని. మనము ప్రభు కోసం ఏడవాల్సిన వాళ్ళకి ఏంటంటే ఆ బాధలు చూసి ఏడుస్తున్నారు. ఆయన వెంబడిస్తున్నటువంటి వాళ్ళు ఆయన బాధలు భరించాలంటాడు. ఆయనకేమో
ఆ బాధలు నేను పడాల్సిందే కదా, నేను మీ బాధలని నేను మోసుకొని వెళుతున్నా కదా అనేటటువంటి ఆయన ఉన్నాడు. వీళ్ళు ఏడుస్తున్నారు, ఇంత బాధల ప్రభువా నీకు అని. మనం కూడా చాలా సార్లు అట్లాంటివి ప్రభు కోసమే మనము బాధపడేటటువంటి పరిస్థితి, మనల్ని మనం మర్చిపోయి బ్రతుకుతున్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నాం. రెండవది, క్లుప్తంగా ధ్యానం చేద్దాము. రెండవది, రాబోతున్న శ్రమలను తప్పించుకొనుటకు సిద్ధపాటు కొరకు పలికిన మాట. ఎందుకు పలికినాడు అంటే, రాబోతున్నటువంటి శ్రమలు నా బిడ్డలు తప్పించుకోవాలి, అంతే. రాబోతున్న శ్రమల నుండి తప్పించుకొనుటకు సిద్ధపాటు కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి. అంటే ఎందుకు? అప్పుడు సిద్ధపడాలి. అప్పుడు మహాశ్రమలను ఎదుర్కొనబోతున్నారు మీరు. దాని నుంచి దూరం కావాలి, దాని నుంచి తప్పించుకోవాలి. కాబట్టి ఎంత గొప్ప సంగతి అనంటే, ఇది ఆ మహాశ్రమలను ఒక్కసారి మనం ధ్యానం చేసుకున్నప్పుడు చాలా ఘోరమైన, అప్పుడు మన పరిస్థితిని ఒక్కసారి ధ్యానం చేసుకొని ఆ శ్రమలను మనం మనసుకు తెచ్చుకొని ఆలోచిస్తే పరిస్థితి ఎట్లుంటది చూడండి, ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మనం తప్పించుకోవాలంటే ప్రభు కోసం ఏడ్చేది కాదు, మన కోసం ఏడవాలంట. అంటే మన జీవితాలను సిద్ధపరచుకోవాలి, మన జీవితాలను, మన ఆధ్యాత్మికమైనటువంటి బ్రతుకును మార్చుకోవాలి, దానికోసం సిద్ధపడాలి. లోకం ఏమైపోయింది ఈరోజు? ఈవెన్ దేవుని బిడ్డలు, సంఘాలు, క్రైస్తవ్యం నామకార్థమైనటువంటి స్థితి 90% మనం గమనించవచ్చు. 90% నామకార్థమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. రక్షణ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి జనము, క్రైస్తవ్యం ఉంది. రక్షణ నిశ్చేత లేనటువంటి క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి ప్రభుల వారు ఇంకా కొన్ని మన రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ నేను ఎక్కువ చెప్పను. యెరూషలేము కుమార్తెలరా. ఎవరు యెరూషలేము కుమార్తెలు? యెరూషలేము కుమార్ ఆ పరమగీతాల్లో కూడా మనం చూడొచ్చు. మంచి ఆ కవిత్వంగా మనం చూడొచ్చు. 1:5, 2:7, 3:5 ఇవన్నిట్లో ఏముందంటే, యెరూషలేము కుమార్తెలారా అని వ్రాయబడింది. నేను నల్లని దాననైనను చక్కని దానను అని. అంటే ఎవరితో చెప్తూ ఉన్నాడు ప్రభు అంటే, సంఘముతో చెబుతున్నాడు. యెరూషలేము కుమార్తెలు ఎవరు అనంటే సంఘము. సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. సంఘముతో పలుకుతున్నటువంటి మాట ఇది, సమాజముతో పలుకుతున్నటువంటి మాట ఇది. యెరూషలేము కుమార్తెలారా, కాబట్టి నా కోసం ఏడవకండి, మీ పిల్లల కోసం. ఎందుకు అనంటే, ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాము, ఎంతో మంది తల్లిదండ్రిని పెంచలేక, ఈవెన్ ఎంప్లాయీస్ కూడా తల్లిదండ్రిని చూసుకోలేక, పెంచలేక నడి రోడ్డుపై వదిలిపెట్టేది, బస్ స్టాండ్లో వదిలిపెట్టి మాయమైపోయేది. ఎంత విచిత్రం అనిపిస్తుందంటే, ఇది ఏమి ప్రపంచం, ఇది ఏమి సమాజం ఇది అనిపిస్తుంది. ఏం మనుషులు వీళ్ళు. ఆ మా దగ్గర నేను ప్రత్యక్షంగా చూసినటువంటి సన్నివేశం జ్ఞాపకం చేస్తాను. ఏదేంటంటే, మన ఎంబీ మెడికల్ సెంటర్లో ఒక వాచ్మెన్ గా ఒక మనిషి ఉండే, సయ్యద్ అని ఉండే. ఆయనకు ఒక్కడే ఒక కుమారుడు. అయితే వాడు ఏం చేశాడంటే, తండ్రి చనిపోయినాడు ముందే, అతడు ఎక్కడో యాక్సిడెంట్ అయి చనిపోయాడు. హాస్పిటల్ అంటే రిటైర్ అయిపోయినాడు. ఒక్కడే ఒక కుమారుడు. తల్లిని చూసుకునే పరిస్థితిలో తల్లిని తీసుకొని ఏం చేశాడంటే, అమ్మ నేను నీకు మహబూబ్ నగర్ లో చూపించుకొని వస్తా, పదాన్ని ట్రైన్ ఎక్కించుకొని తీసుకొని పోయినాడు. తీసుకొని పోతే మహబూబ్ నగర్ వస్తే దిగుతలేడు, ఏమా వీడు అని చూస్తా ఉందా. ఇంకా ఇక్కడ మనం ఇంకా రాలేదు అని తీసుకొని పోయి, ఎక్కడో వాడు దిగి వచ్చేసి తల్లిని వదిలిపెట్టి
తల్లి ఏం చేసింది, ఆమెకు తెలియదు పాపం. ఆమెకు తెలియక ఆమె అట్లే కూర్చున్నది. రాత్రంతా ప్రయాణము, చక్కగా మెడ్రాస్, చెన్నై, ఎగ్మోర్ అక్కడ చేరింది ఆమె. అక్కడ చేరితే అక్కడ ఏం తెలుసు తమిళ భాషలో, ఎక్కడ ఆమెకు ఎక్కడొచ్చినా నేను ఏమైంది నా కొడుకు ఇంకా రాకపోయా అంటే వాడు దిగినాడు, ఇక్కడ వచ్చేసినాడు, అంతే సంగతి. వదిలిపెట్టేసినారు తల్లిని. ఆమె ఇక చాలా కాలం అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఏమైందో ఎట్లయిందో అక్కడ ఇంకా చివరికి జడ్చర్ల చేరుకున్నది. బిడ్డలకు తెలిసింది, ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలకు తెలిసింది ఇట్లా అయింది, ఎక్కడ వేసేసిన మా అమ్మని. చివరికి చూస్తే ఆమె కొద్దిగా తెలివి మంత్రాలుగా ఉండి అడ్రస్ ఏదో చెప్తే అట్లా మళ్ళా బిడ్డలకు చేర్చినారు ఎవరో. తర్వాత ఆమె చనిపోయింది అనుకోండి. అంటే వాడు చూడు ఒక్కడే కొడుకు, మంచిగా వదిలిపెట్టి వచ్చేస్తున్నాడు అంతే. ఇట్లాంటి పరిస్థితులు మనం ఎన్నో చూస్తున్నాం. అంటే ఆ దినములు ఒకవేళ ఇప్పుడే ఆరంభమైనవి, పేరెంట్స్ ను చూడనటువంటి రోజులు. అందుకనగా మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. మీ పరిస్థితి ఏంది? తల్లిదండ్రిని చూడని దినాలు కదా. అందుకే పాలి అని ఏమంట, ఎంత చక్కగా ఉంది చూడండి. ఆ యెరూషలేము కుమార్తెల మీ పిల్లల, ఇదిగో గొడ్రాండును కలని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు. అంటే మీకు పిల్లలు ఏందే మేలు, మీరు మంచోళ్ళు, మేము కనుక్కున్నాం, మాది ఇది ఎట్లా ఉంది పరిస్థితి, దుఃఖించే పరిస్థితి. అందుకని మన కొరకు దుఃఖించాలంట, ఆయన కొరగా దుఃఖించేది. ఆయన మోయడానికి వచ్చిండు, మోసాడు మన వ్యసనములను, మన రోగములను, మన బాధలను, మన పాపమును శిలువ మీద మోసి తీసి పడేశాడు. ఎంత ఎంత అంటే ఇప్పుడు చూడండి, ప్రభు ప్రేమను తెలుసుకోలేనటువంటి జనం ఏమవుతారు? మనము ప్రభు ప్రేమను ఎరిగినటువంటి వారము, మరి మనం ఏం ఆలోచిస్తున్నాము అంటే ఇప్పటి సుఖం చూసుకునేది కాదు, మనకు భవిష్యత్తులో జరగబోయేటటువంటి పరిస్థితులను మనం గమనంలోనికి తెచ్చుకొని మన కొరకు ఏడవాలని. ఏడవడం అంటే ఏంటిది అంటే ప్రార్థనా పూర్వకంగా బ్రతకడం అంతే. ఇక్కడ చాలా ఉన్నాయనుకోండి. నేను ఆమోస్ గ్రంథంలో ఇదంతా ఈ ఈ ఏడవడం అంటే మూడవది ఏడవడం, రెండవది ఏమో సిద్ధపాటు, మహాశ్రమల నుండి తప్పించుకోవడానికి సిద్ధపడడానికి పలికినడం, మనల్ని హెచ్చరించినడమాట. మొదటిదేమో లేఖనమున నెరవేర్పు, రెండు మనల్ని సిద్ధపరచటానికి హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు. మూడవది ఏంటంటే ఏడవండి. వచ్చిన మూడు మూడు భాగాలుగా నేను ధ్యానం చేసిన. ఏడవండి, నా నిమిత్తం ఏడవకుడు, మీ నిమిత్తం ఏడవటం అంటే ఏంటంటే మొరపెట్టుట. యాకోబులో మనం చూస్తాం, యాకోబు పత్రికలో 4:9 మనం చూస్తాం. ఏడవడం అంటే ప్రార్థించటము. 2 కొరింథీ 7:10 దైవ చిత్తానుసారమైనటువంటి ఆ దుఃఖము. చూడండి, మరొకటి చదువుకుందాము. 2 కొరింథీ 7:10 చదువుతాను ఒకసారి. 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది ఒకటి. రెండవది, ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. కానీ లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగజేయను. ఇది లోక సంబంధమైనటువంటి దుఃఖము, ఇది కాదు. ఇది మనకు పైన చెప్పిన రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుంది ఈ దుఃఖము, ఈ ఏడుపు. అందుకని మీరు ఏడవండి, మీకోసం ఏడవండి. మీ జీవితములు ఎలాగున్నాయి, మీ పరిస్థితులు ఏమి జరగబోతున్నది, రాబోతున్న కాలములో ఆ మహాశ్రమల నుండి మీరు తప్పించుకోగలుగుతారా? సిద్ధపడండి అని పలికినట్టుగా ఉంది మనకు ఆ మాట. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తం ఏడవండి. నేను ధ్యానం చేసినప్పుడు ఇది ఎందుకు
మన నిమిత్తము ఏడవండి అని చెప్తూ ఉన్నాడు. ఏంటంటే ధ్యానం చేసినప్పుడు నాకు ఈ తలంపులు వచ్చినాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏడవడము దేని కొరకు అని అంటే మహాశ్రమల నుండి తప్పించుకోవడానికి. మహాశ్రమల నుండి తప్పించుకోవాలి అంటే దేవుని సహవాసము లేకుండా బ్రతకకూడదు. దేవుని సహవాసము కలిగి నిత్యము ఆయన సహవాసంతోనే ఇద్దరము కలిసి బ్రతకాలి. దినమల్లా అనుక్షణము అనునిత్యం ప్రభువా చాలా సార్లు ఆ మనసు గట్ల తడుతుంది. ప్రభువా నీవు లేకుంటే మేము ఏ ఒక క్షణం కూడా బ్రతకలేము నాయన. లోకంలో పిచ్చోళ్ళం అయిపోతాం. నేనైతే ఆ ప్రభు ఆత్మతో నేను ప్రభుతో కనెక్ట్ లేకుండా నేను ఉన్నానుకో, ఏం చేస్తానో మనకు తెలియదు, ఏం మాట్లాడుతానో తెలియదు. నాకు అట్లుంటది పరిస్థితి, పిచ్చోనిలాగా అయిపోతుంటాం. కాబట్టి అట్లా కాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నిమిత్తము మనం ఏడ్చడానికి సిద్ధపడతాం. మన నిమిత్తం మనము ప్రభుతో కనెక్ట్ సహవాసం కలిగి. ఎందుకంటే ఆ మీ మీ పిల్లల కొరకు ఏడవండి ఎందుకు చెప్తూ ఉన్నాడంటే, విలాప వాక్యంలో 2:19 మనం చూస్తాము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము అంటాడు. నీవు లేచి రేయి మొదటి జామున మీ పసిపిల్లల ప్రాణము కొరకు ఏడవమంటాడు. చూడండి, మొరపెట్టండి. అదే ఏడుపు అంటే, మొరపెట్టండి. ఎందుకు అనంటే ఆ పిల్లలు రేపొద్దున, సరే మనమేమో ఆ ఈ రీతిగా ఈ స్థితికి వచ్చేసినాం. మనం దేవుని సంబంధమైనటువంటి విధానంలో గాని మనం ఈ స్థితిలో ఉన్నాం. మన పిల్లలు ఏ స్థితికి వెళ్తారు? చాలా సార్లు అనిపిస్తుంది, నేనైతే ఇది క్యారీ చేసుకుంటున్నా, నా రక్షణ నా రక్షణ నేను కాపాడుకుంటూ నేను బ్రతుకుతున్నా. నా పిల్లలు వాళ్ళు ఎట్లా వాళ్ళు దీన్ని క్యారీ చేస్తారు? చాలా సార్లు బాధ అనిపిస్తుంది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే. అందుకే మన పసిపిల్లల ప్రాణము కొరకు మొరపెట్టాలట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. భవిష్యత్తు తరాలు ఏమైపోతున్నాయి, ఏం నేర్పిస్తున్నావు? ఈనాడు సంఘము ఏమి నేర్పిస్తున్నది పిల్లలకు? ఏమి ఆచారాలు వారికి నేర్పిస్తున్నదా? ఆ ఆచారాలు కూడా వాక్యానుసారమైనయా, లేక దేవుని నుండి వైదొలిగిపోయేటటువంటి ఆచారాల? ఏమి నేర్పిస్తున్నాయి? సంఘముగా లేకుంటే కుటుంబముగా వ్యక్తిగతంగా మనం మన పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం? అందుకని రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణము కొరకు మొరపెట్టమని, మన కోసం మొరపెట్టం. కాబట్టి ప్రార్థన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనదని నేను ధ్యానం చేసి మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రార్థన జీవితం లేకపోతే మనము ఆ మహాశ్రమల నుండి మనము తప్పించుకోలేము. అప్పుడు మరణం రమ్మంటే కూడా రాదంట. ఇంక ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం అవన్నీ శ్రమలు ఎక్కడెక్కడ ఎట్లా. ఏడు ఏడు ముద్రలు విప్పినప్పుడు, ఏడు బూరలు ఊదినప్పుడు ఏమేమి జరుగుతాయి, భూమి మీద ఎలాగుంటారు మనుషులు అనేది. కాబట్టి ప్రియమైన నాతోటి విశ్వాసులందరికీ నేను ప్రభు వాక్యాన్ని పురస్కరించుకొని ఎల్లప్పుడూ ప్రభు కొరకు మనం ప్రభు సన్నిధిలో లేదా ప్రభు సహవాసములో బ్రతకడానికి నేర్చుకుందాం, సిద్ధపడదాం. ఆ ఆ మహాశ్రమల నుండి తప్పించుకోవడానికి మనం సిద్ధపడదాం. మెలకువ కలిగి, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఎంత మంచి మాట కదా! మనము శోధనకు ఒక్కసారి మనం ప్రార్థన చేయకపోతే, ప్రార్థన జీవితము లేకపోతే శోధనకు గురై పడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆధ్యాత్మికమైన జీవితంలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనము మెలకువ కలిగి దేవుని సన్నిధిలో సంఘముతో మాట్లాడుతున్నాడు ఈ మాట. యెరూషలేము కుమార్తెలరా, నా నిమిత్తం ఏడవకండి,
మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి. కాబట్టి సంగమా, మనం ధ్యానం చేసుకుందాం. ఈ ఇప్పుడు పరిస్థితి సంఘాలు పిల్లలకు కానీ రాబోతున్నటువంటి తరాలకు కానీ ఏం నేర్పిస్తారు? ఇప్పుడు చూస్తే మనమే చూస్తే మనం ఏమంటాం, ఎంబీ కాన్ఫరెన్స్ అంతా కూడా నిర్వీర్యమైపోయి చరిత్ర లేకుండా చేసి పడేసే పరిస్థితులు మనం గమనిస్తున్నాం. నిన్ననే జ్ఞాపకం చేసుకుంది, ఎంబీ మెడికల్ సెంటర్ రికార్డ్స్ ఏమైపోయినాయి, మంచి మంచి ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏమైపోయినాయి, ఎక్కడ పోయినాయి? రేపొద్దున మనం ఈ గవర్నింగ్ చరిత్ర రాయాలంటే మనకి రికార్డ్స్ ఎక్కడున్నాయి? అన్ని అన్ని ఎత్తుకుపోయినారు. ఎక్కడ ఎత్తుకుపోయినారు? మన అవిధేయతను బట్టి, మన యొక్క ఆ జీవితం దేవునికి ఇష్టం లేనటువంటి బ్రతుకును బట్టి దేవుడు అన్యులకు అప్పచెప్పి అన్యులు వచ్చి గుంజుకొని మొత్తం మెడికల్ సెంటర్ లో ఉన్న అన్ని మంచి 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 ఎక్స్రే మిషన్ అవన్నీ పొద్దునే నేను పోయి వాకింగ్ పోయి అక్కడ చూస్తే నాకు అది ఊగా చూడబుద్ధి అవుతుంది. ఆ పాడుగోడల్లాగా కనిపిస్తున్నాయి, ఎడారిలాగా ఉంది, దాని ఊగా చూడబుద్ధి అవుతుంది నాకు. ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాలు పనిచేసిన అది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రార్థన జీవితం కలిగి మన జీవితంలో భద్రం చేసుకొని మనం సిద్ధపడతాం. ఆ మహాశ్రమల నుండి తప్పించుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుడు మనల్ని ఆ రీతిగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.